అత్యాచారం ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న వినుకొండ టౌన్ సీఐ చిన్నమల్లయ్య కోసం గాలిస్తున్నారు. తనపై చిన్నమల్లయ్య అత్యాచారం చేసినట్లు 2 రోజుల క్రితం ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అలాగే మరో మహిళతో చిన్నమల్లయ్య రాసలీలల వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. స్టేషన్కు వచ్చే బాధిత మహిళల్ని లొంగదీసుకొని ఫామ్ హౌస్కు తీసుకువెళ్లేవాడని ఆరోపణలు వస్తున్నాయి. చిన్నమల్లయ్యను అరెస్ట్ చేసి పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు, స్వామి, పోలీస్ శాఖలో ఇప్పుడు సిఐ చిన్నమల్లయ్య రాసలీల వ్యవహారం అయితే తీవ్ర కలకలం రేపుతుంది. పల్నాడు జిల్లా వినుకొండ కేంద్రంగా గత వైసీపీ ప్రభుత్వంలో వినుకొండ సిఐగా చిన్నమల్లయ్య పనిచేస్తున్నారు. అప్పుడు వినుకొండ సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద ఒక ఫామ్ హౌస్ ని ఏర్పాటు చేసి, అది కూడా అక్కడ ఉండే వినుకొండలోని వ్యాపారులను చందాలు వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక ఫామ్ హౌస్ నిర్మించాడు. అక్కడ తనకి పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధిత మహిళలను కూడా లొంగ తీసుకుని అక్కడికి తీసుకెళ్లి రాత్రి లైంగికంగా వాడుకునేవాడని కూడా ఇప్పటి వరకు ఆయనపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రోజుకొకటి ఎదురు చూస్తూ ఇప్పటికే 2 రోజుల క్రితం ధనలక్ష్మి అనే ఒక మహిళ చిన్నమల్లయ్య తనని బ్రాహ్మణపల్లిలోని తన ఫామ్ హౌస్ లో బలవంతంగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో దానిపై కూడా వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రోజు మరొక రాసలీల వీడియో అయితే వెలుగులోకి వచ్చింది. అదే ఫామ్ హౌస్ లో ఒక మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటైతే ఇప్పుడు సోషల్ మీడియాలోకి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చిన్నమల్లయ్య గతంలో వినుకొండలో పనిచేసిన సమయంలో బ్రాహ్మణపల్లి ఫామ్ హౌస్ లో ఎంతమంది మహిళలను చెరబట్టాడు, ఎంతమంది మహిళలను బెదిరించి అతను శారీరకంగా వాడుకున్నారో అతను తక్షణమే అరెస్ట్ చేసి మొత్తం కూడా వెలుగులోకి విచారణ చేసి వెలుగులోకి తేవాలంటూ కూడా వినుకొండ పట్టణ ప్రజలతో పాటు మహిళా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి ఎంత జరుగుతున్న పోలీసు ఉన్నతాధికారులు చిన్నమల్లయ్యని అరెస్ట్ చేయడంలో కానీ అతనిపై చర్యలు తీసుకోవడంలో కానీ ఎందుకు తాత్సారం చేస్తున్నారనే కూడా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మరి ఎప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ఎలా స్పందిస్తాడనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. స్వామి, రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.